చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వ్యతిరేకంగా చెన్నూరు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న భీమారం మండలం ఓ పత్రిక రిపోర్టర్ కాంగ్రెస్ నాయకుడు సమ్మయ్య. నమస్కారం. గత వారం రోజుల క్రితం కోటపల్లి మండలానికి చెందిన కోటు రామిరెడ్డి మాజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి గారి పైన అనుచిత వాక్యాలు చేయడానికి ముందు ఆయన ఆలోచించాల్సిన విషయం చాలా గోప్యంగా ఉంచుకొని తనే ఒక తెల్లదొరలాగా భావించి ఈరోజు వేదాలు పలుకుతున్నాడు. దాన్ని ఈరోజు మేము ఖండిస్తూ కొన్ని విషయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి 1991లో స్వర్గీయ శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారి అప్పుడు పెద్దపల్లిలో పార్లమెంటు ఎంపీగా పోటీ చేసినప్పుడు అప్పుడు జరిగిన ఎన్నికలలో ఇదే చెన్నూరు గడ్డ మీద అత్యధిక మెజార్టీ సాధించిన ఘనత మూలరాజిరెడ్డి గారిది. మళ్ళీ 1995 సంవత్సరంలో పంచాయతీ ఎన్నికలలో స్థానిక ఎన్నికలలో అదే కోటపల్లి మండలంలో అత్యధిక స్థానాలు పొంది జెండా ఎగురవేసిన ఘనత మూల రాజిరెడ్డి గారిది. మీది ఏమైనా ఉందా తదుపరి విషయం అది. అలాగే 2000 సంవత్సరంలో కోటు రామిరెడ్డి గారు జెడ్పీటీసీ పోటీ చేసిన సమయంలో మూల రాజిరెడ్డి గారు తన భుజ స్కంధాలపై మీ గెలుపును అంటే రామిరెడ్డి గారి గెలుపును వేసుకొని ఆనాటి ప్రభుత్వానికి ధీటుగా పోరాడి తను ప్రాతినిధ్యం వహించి ఆ ఘనత సాధించిన ప్రజలు, ఆ మెజార్టీని ఇచ్చిన ప్రజలు మర్చిపోలేదు, కానీ మీరు మర్చిపోయి ఉండడం చాలా సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. అలాగే 2004 సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలలో వినోద్ గారు పార్టీ అభ్యర్థిగా అఖండ విజయం సాధించి, అలాగే ఇప్పుడున్న గౌరవ ఎమ్మెల్యే వివేక్ గారు అప్పుడు పెద్దపల్లి పార్లమెంట్గా ఈ ఇద్దరు కూడా ఘన విజయం సాధించడం వెనుక ఉన్న పూర్తి గెలుపు గుర్రంగా కేటాయించబడింది ఎవరు అంటే మూల రాజిరెడ్డి గారే. ఇంతటి ఘన చరిత్ర ఉన్న వ్యక్తి పైన నీ వయసుకు సంబంధం లేని మాటలు మాట్లాడడం చాలా సిగ్గు చేయడం అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో 11 నియోజకవర్గాలలో ఎన్నికలు జరిగినప్పుడు 11 నియోజకవర్గాల్లో 65 మందిలో ఒక కోటపల్లి మండలము వినోద్ గారికి మెజార్టీ ఇవ్వడం చాలా అప్పట్లో సంచలనం మాత్రం సృష్టించదని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ విధంగా చూసుకుంటే కనుక ఆనాటి జిల్లా ఇన్ఛార్జి మంత్రి దానం నాగేందర్ గారు ప్రశంసించడం కూడా గొప్ప పరిణామం ఎవరిని, మూల రాజిరెడ్డి గారిని. ఇవన్నీ ఇంత ఘనత ఉన్న వ్యక్తి పైన మీరు ఈ ఇష్టారీతిలో మాట్లాడడం, అలాగే మీతో పాటు గంగిరెద్దులాగా ఉన్న కొంతమంది మతిపోయినా అక్కడిక్కడ గంగిరెద్దులేషం వేసుకొని భోగరేషాలు వేసుకొని తిరిగే అలాంటి చెత్త వాగుడు వాగితే ఇక్కడ వినడానికి ఎవరు సిద్ధంగా లేదు. కనీసం ప్రజలకు నిజాలు తెలవాల్సిన సమయం వచ్చింది. మీ ద్వారానైనా మేము చెప్పడం జరుగుతున్నాయని మేము అదృష్టంగా భావిస్తున్నాం. సో అలాగే మూల రాజిరెడ్డి గారి తన తాత పేరు కానీ, తన తండ్రి పేరు కానీ, తన ఇంటి పేరు కానీ ఎక్కడ పెట్టుకొని రాజకీయాలకు వచ్చిన చరిత్ర లేదు. తన సొంతగా తన క్రియేటివిటీ సంపాదించుకొని ప్రజల కోసమే ఇప్పటి వరకు తన రాజకీయ ప్రస్థానంలో ప్రజలే తన సర్వస్వమని భావించుకొని అనువనువులై ఎక్కడ పడితే అక్కడ ప్రతి విషయంలో మంచికి కానీ చెడు కానీ ఇప్పటికి కూడా ప్రజలందరినీ వండుకుంటూ ప్రజల కోసం పరితపించే వ్యక్తి పైన ఇదే చేయడం కరెక్ట్ కాదని